సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని హనుమాన్ మందిర్ ప్రాంగణంలో ఆదివారం 178వ నగర సంకీర్తన అట్టహాసంగా జరిగింది. హరేకృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముందుగా హరేకృష్ణ మహామంత్రాన్ని జపించి ప్రభు పాదుల వారి ప్రార్థనలతో ప్రారంభించారు. శ్రీరామ శ్రీకృష్ణ కీర్తనలు ఆలపించగా భక్తులు అందుకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. పురుషులు మహిళలతో పాటు చిన్నారులు సైతం సంకీర్తనలో పాల్గొని కృష్ణ భక్తి రసభావనలో ఊగిపోయారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యం బారిన పడిన కార్తీక్ అనే నగర సంకీర్తన భక్తులు తిరిగి కోలుకున్నందుకు బృందం యావత్తు హరేకృష్ణ మంత్రాన్ని నినదిస్తూ అభినందనలు తెలిపారు. అనంతరం నరసింహారతితో కార్యక్రమం ముగించుకుని ఆలయ నిర్వాహకులు ఏర్పాటు చేసిన ప్రసాదాన్ని వితరణ చేశారు. హుగ్గెలిలో ఘనంగా పల్లె సంకీర్తన జరిగింది. కొట్లపోచంపల్లి గ్రామానికి గత కొన్నేళ్లుగా తాగునీటిని అందించిన వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుంది. 14వ వార్డులోని ప్రాథమిక పాఠశాల చెరువులో ఉన్న వాటర్ ట్యాంకు నిర్మించి దాదాపు 5 దశాబ్దాలు కావస్తోంది. ప్రస్తుతం వాటర్ ట్యాంక్ క్రింది భాగంలో పెచ్చులు ఊడిపోయి ఇనుప చువ్వలు తేలి ప్రమాదం పొంచి ఉంది. గత కొన్ని రోజులుగా వాటర్ ట్యాంక్ పైపెచ్చి ఊడిపడడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు ఎవరిపై పెచ్చులు పడి ప్రమాదం జరుగుతుందో అనే భయంగా ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శిథిలావస్థకు చేరిన వాటర్ ట్యాంకును తొలగించాలని ఎన్ని ఫిర్యాదులు చేసినా
చుట్టపు చూపుగా చూసి వెళ్తున్నారే తప్ప చర్యలు మాత్రం శూన్యమని స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వాటర్ ట్యాంక్ పక్కన ఒకవైపు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, మరోవైపు నివాస గృహాలు ఉండడంతో ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందో తెలియకుండా ఉందన్నారు. కావున ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదాలు జరగకముందే శిథిలావస్థలో ఉన్న నీటి ట్యాంకును ఇక్కడి నుంచి తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నీ కారు పక్కకు పెట్టుకోవాలి. ఇక పెచ్చ ఎంత పెద్దది పడ్డది అన్న, నువ్వు కారు తీయాలి నిజంగా. పెచ్చ గ్లాస్ వదిలిపోతా పెచ్చదు. నువ్వు కారు తీయాల్సిన పెట్టుకో. పెచ్చ అరే తీయాలంటే మొత్తం ప్రాసెస్ ఉంటుందా? చిన్న కూడా తీయాలా? అరే సువారి అంటే ఊరా అరే ఇవి తెచ్చి గట్టి తీయాలి. ఇవి తీయాలి వీడు మంచిగా వస్తుంది. సరే ఈ వాన కాగదు పడుతుండే. అలా నీళ్ళు లేవు కాబట్టి అవుతుంది. అది నీళ్ళుంటే ఊరిపోతుంది పక్క. అయినాయా? నా పేరు బాలరాజు. గుండ్లపోచంపల్లి ప్రైమరీ స్కూల్ దగ్గర పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ గత 50-60 సంవత్సరాల నుంచి ఉంది. శిథిలావస్థానికి వచ్చింది, కానీ ఎవరు పట్టించుకునే నాదుడు లేడు. వస్తురు, కమిషనర్ కూడా చేంజ్ అవుతుండు, కానీ మళ్ళీ పోయి మళ్ళీ కంప్లైంట్ ఇచ్చినా అదే పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి కమిషనర్ గారు త్వరగా ఈ వాటర్ ట్యాంక్ని తీసేటట్టు చేయండి. చిన్నపిల్లలు కిందనే ఆడుకుంటారు. ఇలాంటి పెద్ద పెద్ద రాళ్ళు పడుతున్నాయి. అక్కడ క్రాక్స్ కూడా ఏర్పడ్డాయి. ఈ మధ్యకాలంలో చాలా పడ్డాయి. గత 3 నెలల క్రిందట కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వచ్చిర్రు, చూసిర్రు, వెళ్ళిపోయారు. ఇప్పుడు దాంట్లో కూడా వాటర్ ఏం నింపట్లేదు, డమ్మియం ఉంది. అది దయచేసి తీసేసేయండి. శేరిలింగంపల్లిలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. జీహెచ్ఎంసీ అధికారులు స్కూల్ను సీజ్ చేసి వారం రోజులు గడుస్తున్నా సమస్యను పరిష్కరించకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. తమ పిల్లలు వారం రోజులుగా చదువులకు దూరం అవుతున్నారని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. స్కూల్ సీజ్ కారణంగా తమ పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన చెందారు. తల్లిదండ్రులు మాట్లాడుతూ జీహెచ్ఎంసీ అధికారులు వెంటనే సీజ్ను తొలగించి తమ పిల్లలు తిరిగి తరగతులకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు మరియు స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తున్నాయని వారు ఆరోపించారు. శేర్లింగపల్లి మున్సిపల్ కమిషనర్, శేర్లింగపల్లి మున్సిపల్ కమిషనర్ సీజ్ చేసిన స్కూల్ వెంటనే, సీజ్ చేసిన స్కూల్ వెంటనే, సీజ్ చేసిన స్కూల్ వెంటనే, జీహెచ్ఎంసీ కమిషనర్ శేర్లింగంపల్లి పార్కింగ్ ఇష్యూ కోసమే సీజ్ చేశారు స్కూల్. ఏదైతే కరెక్ట్ కాదు, అది దయచేసి దాన్ని అర్థం చేసుకొని అకాడమిక్ ఇయర్ మధ్యలో కాకుండా ఏదైనా సమ్మర్లో ఇలాంటి ఇష్యూస్ ఏమైనా ఉంటే వాళ్ళు చూసుకోవాలి తప్ప పిల్లల పేరెంట్స్ కి స్ట్రగుల్ చేయడం కరెక్ట్ కాదు. 7 రోజులు అయిందండి పని చేసి, 7 రోజులు దాటింది స్కూల్ పని చేసి. ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉంటేనే జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరిలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ మొదటిసారిగా ట్రయల్ రన్ కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మనిషి జీవితంలో ఆరోగ్యమే ప్రధానమని, దేశ శ్రేయస్సు ఆరోగ్యకరమైన జనాభాపై ఆధారపడి ఉంటుందని తెలిపారు.
అనంతగిరి అటవీ ప్రాంతం ఔషధ మొక్కలకు నిలయమని, అక్కడి గాలి ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరుస్తుందని, ఈ ప్రాంతంలో తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ ట్రయల్ రన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో 1000 మందికి పైగా తెలంగాణ రన్నర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నిర్వాహకులు 5K, 10K, 20K, 32K రన్ నిర్వహించి పథకాలు బహుకరించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అనంతగిరి ఎకో అర్బన్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించారు. ఎంట్రీ గేట్ బాగుందని ప్రశంసిస్తూ పనులలో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. Associate sponsors Avantika Constructions, Will Partner Freedom Oil. So we are just about to start. I'm not a very good runner. I'm also going to participate along with you. So have a good and happy run, all of you. Thank you. Thank you. కూకట్పల్లి బాలానగర్ పారిశ్రామికవాడలోని ఎంటీఆర్ టెక్సాలజీస్ లిమిటెడ్ కంపెనీలో జరిగిన కార్మిక సంఘ ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విజయం సాధించారు. బీఆర్టీయూ అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ గౌడ్ తన సమీప ప్రత్యర్థి బీఎంఎస్ అభ్యర్థి అయిన మెదక్ ఎంపీ రఘునందన్ రావుపై కేవలం 6 ఓట్ల స్వల్ప మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో ప్రధానంగా 3 యూనియన్లు పోటీపడ్డాయి. మొత్తం 463 ఓట్లు పోలవగా శ్రీనివాస్ గౌడ్కు 193 ఓట్లు, రఘునందన్ రావుకు 187 ఓట్లు, సిఐటియు అభ్యర్థి చుక్క రామయ్యకు 83 ఓట్లు దక్కాయి. విజయం సాధించగానే బీఆర్టీయూ నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అనంతరం శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తన విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. విజయంలో కీలక పాత్ర వహించిన ప్రధాన కార్యదర్శి అభ్యర్థి మాయ రాజయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనివాస్ గౌడ్ హామీ ఇస్తూ కార్మికుల సంక్షేమం కోసం తాను ఎల్లవేళలా కృషి చేస్తానని, వారి హక్కుల సాధనలో ఏమాత్రం రాజీ పడేది లేదని స్పష్టం చేశారు. కార్మిక సోదరులు కావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా శ్రీనివాస్ గౌడ్ గారికి స్వాగతం, సుస్వాగతం. అలాగే వారు జూబ్లీ హిల్స్ ప్రచారంలో ఇంత బిజీగా ఉన్నా కూడా మన యొక్క ఆశలు పెడుతున్నారు. నిజాలు చెప్పాలంటే మనం శ్రీలంక నాయకత్వం ఎంతమంది అందరూ ఆలోచించాలా. మన శ్రీలంక మాట ఇచ్చిందంటే ప్రతి కార్మికుడికి చాలా న్యాయం జరుగుతుంది. 359 మందికి పర్మనెంట్ చేసిన ఘనత మన శ్రీలంక. అట్లాగే మన కంపెనీలో 50% లేకుండే, బేసిక్ 30% ఉండే. మన కంపెనీలో బోనస్ కూడా 4% పెంచిన ఘనత మన శ్రీలంక.
మిత్రులారా, మన శ్రీనగర్ని ఇంకా భారీ మెజార్టీతో గెలిపించాలనుంటే వాళ్ళు 10,000 పనులు చేయడం వల్ల కొంత మనకి పట్టింది. అయినా మనం 10,000 ఇచ్చే మనం గెలిచినామంటే మన శ్రీరంగ విజయం చాలా గొప్ప. శ్రీరంగ నాయకత్వం, శ్రీరంగ నాయకత్వం. మా అన్న తమ్ములకు ఈ గెలుపు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్మిక సోదరునికి రాజయ్య గారు అందరి పేర్లు అంతా ఎందుకంటే అందరు తీసేసి కనుక ఒక పేరు ఎక్కడ పేరు చెప్పకపోయా మళ్ళీ బాగా ఉంటుంది. రాజయ్య అందరు చెప్పాలి. ఎంతో ప్రేమతో మీరందరూ కష్టపడి నేను రాకపోయినా పని ఉన్నప్పుడు వస్తాడు, పని చేయిస్తాడు. ఆ జీవితాల్లో ఖచ్చితంగా ఒక వెలువరెండు ఉంటది, ఒక భరోసా ఉంటది. హైదరాబాద్ లో మమ్మల్ని చల్లగా చూసుకుంటాడు అని చెప్పి ఎంతో నమ్మకంతో మీరందరూ గెలిపించినందుకు మీ అందరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. సార్ మనకు అపోజిషన్ లో ఆయన ఎంపీ మరి రఘునందరావు అధికారంలో కేంద్రంలో అంటున్నారు సార్. సరే కార్మికులు ఎవరు పక్షాన ఉంటుంది కల్పిస్తుంది. మరి వాళ్ళు నమ్మితే మనం చేద్దాం, వాళ్ళు నమ్మితే వాళ్ళతో చేయిద్దాం. మరి అనవసరంగా మీరు ఎవరు ఎవరితో మాట్లాడుకోవాలని చెప్పడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, గెలిచినటువంటి అహంకారం ఉండదు. వాళ్ళని కూడా సోదరులుగా భావించి వాళ్ళతో మంచిగా ఉండాలి. కొట్లాటలో కుటుంబం ఎన్టీఆర్ కుటుంబంగా ఉండాలి, కాన్ఫిడెంట్ ఉండండి. మేము గెలిచినాం, మీరు ఓడిందని తర్వాతనే అవహేళన చేసినట్లు లేదంటే వాళ్ళని అవమానపరిచినట్లు ఎప్పుడు కూడా ఉండదు. దయచేసి చేసిన వాళ్ళకు దండం, మనకి ఏ నెలకు కూడా దండం. ఆపద వస్తే మా కుటుంబంలో అందరినీ నేను అనుకుంటా మా ఊరికి మంచిగా మెత్త మెత్త చుక్కలు వేస్తే ఓ బొక్కలనే వేస్తాను. ఉన్నప్పుడు అందరూ శాంతులు కానీ శాంతుకాలైతే పెట్టాం. వాళ్ళని కూడా సలహాలు తీసుకుంటాం. దయచేసి మళ్ళీ ఎవరో వస్తా, నేను ఎలక్షన్ లో క్యాన్సీగా మధ్యలో చేసిన మరి ఖచ్చితంగా మనం చెప్పము, గతంలో కూడా చెప్పకుండా చేసి చూసాము. ఇప్పుడు కూడా సాధ్యమైనంత వరకు ఇంకా ఏమైనా సమస్యలు కానీ అన్ని సమస్యలను దృష్టి పెట్టి ఆ సమస్యలు అధికారులతో లేబర్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి యజమానులతో కూడా మాట్లాడి ఒప్పించి మెప్పించి ఈ సమస్యలు మరొకసారి ఉపయోగపడుతుందా ఈ గెలుపు మీదే. మళ్ళొకసారి ఎక్స్పెక్ట్ చేస్తున్నా, నా మాట వినండి. రేపు మళ్ళీ మేము డ్యూటీకి ఎక్కినప్పుడు మీలో కొంత అహంకారం కూడా కనపడదు. కలిపినా అదే అయిపోయింది, మేము చేస్తాం, మా నాయకులు తెచ్చుకున్నాం, మేము పని చేయిస్తాం భయ్, మా పనులు చేసుకుంటాం, మీ పనులు చేస్తాం భయ్. కలిసి ఉండాలి, సంతోషంగా భేదాలు రాకుండా ఏ భేదాలు లేకుండా ఉండాలి. రాజయ్య గారు కూడా నేను చెప్తున్నా, వచ్చేటప్పుడు మంచి ఏ సమస్య నా దృష్టి తీసుకోండి. 10 మంది కలిసి రండి, 10 మంది కలిసి వచ్చి నన్ను కలవండి. నేను నా కాన్స్టిట్యూన్సీలో గంట ప్రయాణం పోయినా గంట గంటలు వస్తా అన్నా అంటే వెంటనే నచ్చి నీకు లైసెన్స్ కావాలని పాలు వచ్చుకుంటా అని చెప్పి మరి రేపు జరగబోయే జూబ్లీ ఎలక్షన్ లో కూడా మీ వంతు సహాయ సహకారం కావాలి. ఆయన కూడా పైకి వచ్చి మధ్యలో చనిపోయినందుకు బై ఎలక్షన్ వచ్చింది. మరి చనిపోయిన తర్వాత వచ్చిన బై ఎలక్షన్ లో తన భార్య తన భర్త యొక్క మిగతా పనులు నేను చేస్తా, సేవ చేస్తా అని వచ్చింది. మరి వాళ్ళు కూడా మన వాళ్ళు చాలా మంది అక్కడ ఉన్నారు, సంబంధించిన వాళ్ళు చాలా మంది బంధువులు ఉన్నారు, చుట్టాలు ఫ్రెండ్స్ ఉన్నారు కనుక అక్కడ స్థానికులు కొంతమంది నాకు కంపెనీ వాళ్ళు కనుక ఆమె కూడా కృషి చేయాలని చెప్పి
మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రాబోయే ప్రభుత్వం మన ప్రభుత్వమే. ఖచ్చితంగా చూడండి, అప్పుడు మీకు ఇంకా మీకు ఈ కుటుంబ సభ్యులకు పూర్తి సహాయ సహకారాలు అవుతాయి. నాకు ఒక కులం గాని, ఒక మతం గాని, ఒక వర్గం గాని ఏం లేదు. మన హైదరాబాద్ లో అందరం మనందరం అన్నదమ్ములమే. ఒక కడుపులో వచ్చే పిల్లలు ఎక్కువ మనం కలుపుతుందని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై తెలంగాణ. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతంలో వరుసగా 2 రాత్రులుగా గుర్తు తెలియని డ్రోన్లు ఆకాశంలో చక్కర్లు కొడుతూ స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నాయి. డ్రోన్ల వ్యవహారంపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పెద్దేములు మండలంలోని పలు గ్రామాలపై డ్రోన్లు చక్కర్లు కొట్టాయి. తాండూరు పట్టణంలోని సాయిపూర్, మల్రెడ్డిపల్లి, శివాజీ చౌక్, ఇంద్రానగర్ ప్రాంతాల్లో మరోసారి డ్రోన్లు తిరగడం కనిపించింది. డ్రోన్ల వ్యవహారంపై ప్రజలు ఆందోళన చెందుతుండగా తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఈ డ్రోన్ల వ్యవహారంపై ఇప్పటికే ఎంక్వైరీ జరుగుతోంది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు. ఈ డ్రోన్లు ఎవరివి, ఎందుకు ఎగురవేస్తున్నారు అనే విషయంపై త్వరలోనే స్పష్టత వస్తుందని తెలిపారు. మంచి క్లారిటీ కనిపిస్తుంది. దానికి 2 లైట్లు కనిపిస్తున్నాయి.